కాలాపన చేసి చివరికి కోర్టులో ఉండిపోయింది. అంటే నేనేమంటున్నా అంటే సుదీర్ఘంగా పరిపాలించిన ఈ దేశాన్ని రాష్ట్రాలను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి జనగణన అనేది ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలని తెలియదా? ఒకటి, కేంద్ర ప్రభుత్వమే జనగణన చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఏ విధంగా ఇస్తారని అనుకున్నారు. అంటే ఇక్కడ స్పష్టంగా మనకు ఏమర్థం అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి 4 ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి వచ్చింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. పెద్ద రాకెట్ సైన్స్ కాదు. రెండో విషయం, 6 దశాబ్దాలుగా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ జనగణలో అంటే 1932లో స్వతంత్రం రాకముందు జనగణన చేసింది తప్ప మళ్ళీ జనగణన ఈ 6 దశాబ్దాల్లో ఎప్పుడు కూడా చేయలేదు. అంటే ఈ దేశ ఉత్పత్తిలో ఈ దేశ నిర్మాణంలో బడుగు బలహీన వర్గాలు ఉన్నా కూడా వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళ నెంబర్స్ చెప్పకుండా స్పష్టంగా ఒక వివక్షత చేసింది అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే మీరు సీనియర్ జర్నలిస్టు కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఈ రోజు ఈ దేశంలో అనిమల్ సెన్సస్ జరుగుతుంది, అంటే పశు గణన జరుగుతుంది. అది 10 సంవత్సరాల కోసం జరుగుతుంది. ఈ దేశంలో కుక్కలు ఎన్ని ఉన్నాయి వస్తున్నానండి. ఈ దేశంలో కుక్కలు ఎన్ని ఉన్నాయో తెలుసు, ఈ దేశంలో పందులు ఎన్ని ఉన్నాయో తెలుసు, ఈ దేశంలో అడవులలో పులులు ఎన్ని ఉన్నాయో తెలుసు, నెమళ్ళు ఉన్నాయో తెలుసు. కానీ ఈ దేశ నిర్మాణంలో ఉత్పత్తిలో మొత్తం వ్యవస్థ నిర్మాణంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంఖ్య మాత్రం ఇప్పటి వరకు ఈ కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా బీజేపీ పార్టీ కావచ్చు ఇప్పటి వరకు కూడా వాళ్ళ లెక్కలు చెప్పలేదు. వాళ్ళ లెక్కలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది, చేయలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చేసరికి రిజర్వేషన్లు వచ్చేసరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము పార్టీగా 60% ఇస్తాం, 70% ఇస్తాం. ఎంత ఎంత ఆశయాస్పందం అండి. ఎందుకంటే ఇది పార్టీ సింబల్ లేకుండా పార్టీ బీఫామ్ లేకుండా స్పష్టంగా జరిగే ఒక ఎలక్షన్, ఏది గ్రామ పంచాయతీ ఎలక్షన్. దాంట్లో మేము 60% ఇస్తా అని చెప్పడం అంటే ఏంది అర్థము? అంటే మరోసారి బీసీలను ఇంకా వంచి మోసం చేయడం అనేది అర్థమైపోతుంది. ఎందుకు అంటుందంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు బిల్లు పెట్టినాం, మేము ఆర్డినెన్స్ తెచ్చినాం, మేము అంతా చేసినాం అంటున్నారు కదా, ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఈ ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగింది. అది యూపీలో జరిగింది, తర్వాత బీహార్లో జరిగింది, పక్కన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, పక్కన ఉన్న మహారాష్ట్రలో జరిగింది. ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సక్సెస్ కాలేదు. ఎందుకు సక్సెస్ కాలేదు అంటే దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంటులో జరిగితేనే బిల్లు చట్టం జరుగుతుంది తప్ప ఈ బీసీలకు ఇక్కడ ఉన్న ఈ దేశంలో ఉన్న బీసీలకు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న బీసీలకు కావచ్చు న్యాయం జరగదు అనేది మామూలు ఎవరిని అడిగినా చెప్తారు స్పష్టంగా. ఇది పెద్ద రాకెట్ సైన్స్, పెద్ద పొలిటికల్ ఫిలాసఫీ ఏం కాదు స్పష్టంగా. కానీ ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఒక బయట ధర్నా చేసి రేవంత్ రెడ్డి గారు చేతులు దులుపుకున్నారు. నేనేమంటున్నా అంటే ఈ రోజు మొన్న జరిగిన పార్లమెంట్ లో స్పష్టంగా బీజేపీ పార్టీ మా ప్రధానమంత్రి బీసీ అంటుండు కదా, ఒకవైపు ఏమో మేము ఎంత ఈ దేశంలో జనాభా ఎవరిది ఎంత ఉందో అంత వాట ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటుండు కదా, చాలా స్వాగతించవలసిన విషయం. మరి వీళ్ళిద్దరు కలిసి సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మోడీ గారు ఇద్దరు కూర్చొని ఒక కప్ ఆఫ్ కాఫీ తాగితే ఈ బిల్లు సంబంధించి మూవ్ అయ్యేది కదా, ఈ రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్ వచ్చేది కదా. ఇద్దరు కూడా ఇక్కడ 100 మంది ఎంపీలు ఉన్న సభా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీసీలకు ప్రేమ చూపిస్తున్నాడు, అక్కడ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మన ప్రధానమంత్రి, మన అందరి ప్రధానమంత్రి ఆయన కూడా బీసీలకు సపోర్ట్ అంటున్నాడు. మరి ఎవరు అడ్డం పడ్డారు ఇక్కడ? ఎవరు అడ్డం చేసిండ్రు అంటే స్పష్టంగా ఈ రెండు జాతీయ పార్టీలకు బీసీలకు ఏమి ఇవ్వాలనే ఆలోచన అర్థమవుతుంది. ఇక అక్కడ కొంత ప్రాంతీయ పార్టీల ద్వారానే బీసీలకు న్యాయం జరిగింది తప్ప జాతీయ పార్టీల ద్వారా ఎక్కడ జరగలేదు. ఇంకొక విషయం ఏంటంటే పెద్దలు ఆచార్యన్న ఉన్నారు కాబట్టి చివరికి అగ్రికల్చర్ లో ఉన్న అనిమల్ హస్బెండరీకి సపరేట్ మంత్రిత్వ శాఖ పెట్టిండ్రు. కానీ ఈ రోజు ఈ దేశంలో 50%, 60% ఉన్న బీసీలు ఈ నిర్మాణంలో మొత్తం ఈ వ్యవస్థ సమాజం నిర్మాణంలో ఉన్న 60%, 70% సంబంధించిన బీసీ బహుజనులు వాళ్ళకు ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలేకపోయినారు. అంటే స్పష్టంగా రెండు కేంద్ర ప్రభుత్వాలకు బీసీల మీద ఎట్లాంటి కన్సర్న్ లేదు, కమిట్మెంట్ లేదు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక లోకల్ బాడీ ఈ రోజు ఎలక్షన్లకు వస్తే మీరు ఒక పేపర్ క్లిప్ చూపిస్తున్నారు. బీసీలకు అంటే నేనేమంటున్నానంటే ఎస్టీల కంటే తక్కువ వచ్చినాయండి రిజర్వేషన్, ఎస్టీల కంటే తక్కువ. ఒక్క సెకండ్ నేను లెక్కలు చెప్తా. ఎంత ఘోరం అంటే నరేందర్ గారు చాలా ఘోరంగా పరిస్థితి ఈ రోజు బీసీల పరిస్థితి ఏర్పడ్డది. ఎస్టీలకు మహిళల రిజర్వేషన్ 1464,
ఎస్టీ జనరల్ రిజర్వేషన్ 1737. అంటే బీసీలకు వచ్చేసరికి బీసీ మహిళకు 968, బీసీ జనరల్ 1210. అంటే టోటల్ 2 కూడా లేవు. అంటే నేను ఎస్టీలకు ఎక్కువ ఇస్తున్నాను కాదు, వాళ్ళ జనగణన ఉంటే వాళ్ళ వాట ఎంతో వాళ్ళకి వచ్చేది సంతోషం. కానీ మా జనగణన ఉంటే కూడా మా వాట మాకు ఎంతో వచ్చేది కదా. అంటే ఎస్టీల కంటే తక్కువ ఉంది పాపులేషన్, బీసీ పాపులేషన్ 2000 రాలేదండి. మొత్తం 12,000 గ్రామాల పైచిలుకు ఉన్న 12,000 గ్రామాల పైచిలుకున్న 12,778లో 2,000 గ్రామ పంచాయతీల బీసీల రిజర్వేషన్లు. అందులో మా ఆడబిడ్డలకు 900, మిగతా మాకు వచ్చేసి 1200. అంటే ఎంత మోసం జరుగుతుంది. ఇది 6 దశాబ్దాలు 7 దశాబ్దాల నుంచి జరుగుతుంది. ఇప్పటికైనా 2 జాతీయ పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది కదా. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరితో మాట్లాడిర్రు, ఎవరితో చర్చించు, ఇవ్వలేదా? ఎవరైనా వద్దన్నారా? ఎవరైనా మాట్లాడిర్రా? కానీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరు అడ్డుపడలేదు, ఎవరు ఇబ్బంది పడలేదు, రాహుల్ గాంధీ మాట్లాడలేదు. ఈ రోజు బీసీలో రిజర్వేషన్ ఇస్తే ఏమైంది? మా వాట ఎంత ఉందో, మా దేశంలో మేము ఉత్పత్తిలో ఎంత ఉన్నామో, మా త్యాగంలో ఎంత ఉందో మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చే వాటని ఏమన్నాం. కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 4 ఓట్ల కోసం, అధికారం కోసమే ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలను మోసం చేసింది అర్థమవుతుంది. A1 కాంగ్రెస్ అయితే A2 బీజేపీ. ఈ రోజు స్పష్టంగా బీజేపీ ఎంత విచిత్రమంగా స్ట్రాటజీ అంటే, ఇక్కడ 8 మంది ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బిల్లు పెడితే సపోర్ట్ చేస్తారు. మరి అదే 8 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఒక్క పల్లెత్తి మాట మాట్లాడిండ్రా? ప్రధానమంత్రికి ఒక లేఖ ఇచ్చిండ్రా? మరి బీసీ రిజర్వేషన్ ఇవ్వండి, మా రాష్ట్రంలో ఒక ప్రాసెస్ జరిగింది, ఈ డెడికేషన్ కమిషన్ వేసిండ్రు, ఇదంతా చేసిండ్రు, ఆర్డినెన్స్ చేసిండ్రు, మరి ఏందని ఈ 8 మంది ఎంపీల గెలుపులో మా బీసీలు లేరా? బీసీ ఓట్లు వేయలేదా? అక్కడ కాంగ్రెస్ ఎంపీలు ఈ 16 మంది ఎంపీలు కలిపి ఒక్క రోజు ప్రధానమంత్రి గారిని అపాయింట్ అడిగినరా? అయ్యా మీ దండం పెడతా, మన బీసీలు నష్టపోయినరు, మీరే ఒక బీసీ బిడ్డగా దేశానికి ప్రధానమంత్రి అయినరు, మరి మన బీసీలో ఏందో మనకి ఇవ్వండి, ఈడబ్ల్యూసీ ఇచ్చినట్టు మీరు ఇవ్వండి. అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆయన సపోర్ట్ చేస్తా అంటుండో అని 16 మంది ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు హౌస్ లో మాట్లాడినరా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కోర్టులో ఉన్నదంటారు. కోర్టు ఏముందండి, హౌస్ కంటే పెద్దదేం కాదు. అల్టిమేట్ గా పార్లమెంట్ ఈజ్ ఫైనల్. పార్లమెంట్ లో డిసిషన్ తీసుకున్నాక కోర్టు ఏం చేస్తుంది? కోర్టు ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కాబట్టి స్పష్టంగా 2 పార్టీలు ఈ బీసీలను మోసం చేసింది. A1 కాంగ్రెస్ పార్టీ, A2 బీజేపీ పార్టీ అనేది ఈ రోజు పెద్ద ఎవరు చదువుకో అవసరం లేదు. మా రిజర్వేషన్ మాకు ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రతి గ్రామంలో ప్రతి బిడ్డ అడుగుతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు వచ్చినాయి కదా. ఈ రోజు రిజర్వేషన్లు అయిపోయినాక 60% ఉన్న ప్రజలు 2000 గ్రామాలలో పోటీ అలా 12,000 గ్రామాలు ఉంటే చెప్పండి మీరు ఎంతవరకు న్యాయం ఇది? ఓకే శ్రీనివాస్ యాదవ్ గారు ఒక నిమిషం. స్పష్టంగా ఇద్దరు డోకా చేసిన అనేది మనం ఈ సమాజం అర్థం చేసుకుంది. రేపు ప్రజా కోర్టులో స్పష్టంగా వాళ్ళకి శిక్ష తప్పదు. ఇది కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు 12,720 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు బీసీలకు కేటాయించింది కేవలం 2100 సర్పంచ్ స్థానాలేనా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా? అది స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా, మనం కాదు. నా బాధ ఏంటంటే మన ఎస్టీ సోదరుల కంటే తక్కువ వచ్చినాయని నా బాధ. ఓకే రైట్. మహిళలకు 968, బీసీ మహిళలకు, బీసీ జనరల్ లో 1210. ఓకే చూడండి ఎంత అధ్వానము. అంటే 12,728 గ్రామ పంచాయతీలలో 2,000. రైట్. ఒక నిమిషం కృష్ణతేజ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారు. సో కృష్ణతేజ గారు, మీ ఫ్రేమ్ షేక్ చేస్తున్నారు సార్, మీరు స్టేబుల్గా ఉంటే మాట్లాడాలి మీరు. నమస్కారం అండి. నమస్తే చెప్పండి సార్. ఓవరాల్గా 12,760 గ్రామ పంచాయతీల్లో మీరు చెప్తున్న 42% అంటే ఖచ్చితంగా 5,000కు పైగా మరి బీసీలకు సర్పంచ్ స్థానాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి. సో దీనికి చట్టబద్ధంగా లేదు, పార్టీ గుర్తులు లేవు. కానీ దీంట్లో కేవలం బీసీలకు 2100 సీట్లు మాత్రమే మీరు కేటాయించారు. ఇది బీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పింది విన్నారు కదా, మీరేం చెప్తారు? ఇప్పుడు మా స్టాండ్ వెరీ క్లియర్ అండి. ఎలక్షన్ కమిషన్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా బీసీలకే చూడండి ఇక్కడ వచ్చిన డిస్ప్యూటల్ ఏంటి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% అంటుంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ శాతం ఎంత అని చెప్పి. ఇవాళ ఏం జరుగుతుందంటే ఆ 9 జిల్లాలండి ఎక్కడైతే ట్రైబల్ పాపులేషన్ ఎక్కడ ఉందో అక్కడ బీసీలకి నిజంగా ఎక్కువ సీట్లు రాలేదు, కనీసం ఒక్క సీటు కూడా కొన్ని దగ్గర వాళ్ళకి ఇవ్వలేదని చాలా మంది బీసీ సంఘాలు అక్కడ అభ్యంతర పైన వ్యక్తం చేస్తున్నాయి. మేము ఒకటే చెప్తాం, మీది రాజకీయ రంగు పులిపే టైం కాదు. మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది,
ఎక్కడైతే ఎస్టీ ఏరియాలు ఉన్నాయో అక్కడ 100% ఎస్టీలకు కేటాయించాలని చెప్పి, కాబట్టి అది టెక్నికలీ ఆల్రెడీ సిస్టమ్ జనరేటెడ్ ప్రాసెస్ కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ రావడం జరిగింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు ఒకసారి ఆ 9 జిల్లాలు తీసేసి జనరల్ గా రావడం ఎస్టీ జిల్లాలు, ఎస్టీలు ఎక్కడికైతే ఇవ్వడం జరిగిందో అక్కడ తీసేసి మిగతా దగ్గర చూడండి. అక్కడ ఎస్టీలకి 10%, ఎస్సీలకి 13%, మన బీసీలకి 23%. అంటే గత 2019 కంటే ఎక్కువ మేము ఇచ్చినాము. అంటే మేమంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు ఇచ్చింది, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది, దానికి అనుకూలంగా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇక మా పార్టీ మేము 42% ఇస్తామా 60% ఇస్తామా, అది మా ఇంత అంతర్గత వ్యవహారము. దాని మీద కమెంట్ చేసే అధికారం ఇంకో పార్టీకి లేదు, వాళ్ళ శాంక్టిటీకి లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న మా ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్పడం జరుగుతుంది. 42% రిజర్వేషన్ల గురించి నేను పోరాడుతున్నాను. ఇవాళ అన్నారు, జంతర్ మంతర్ దగ్గర అన్నారు, మొదట బిల్లు పాస్ చేసేటప్పుడు అసెంబ్లీలో మీరు దీనికి సపోర్ట్ ఇవ్వాలి, మాతో కలిసి రావాలి, లేకపోతే 2800 కోట్ల నిధులు మునిగిపోతాయి. దీనికి అన్ని పార్టీలు వస్తే డెఫినెట్లీ కోట్లలో మనం చట్టం చేస్తాం, ఎందుకంటే లేకపోతే పోయి కొట్లాడి చట్టం చేసేటట్టు చేద్దాం, తమిళనాడు మోడల్ అనుసరిద్దామని చెప్తే ఒక్కో పార్టీ ఒక్కో స్టాండ్. రాష్ట్ర బీజేపీ ఇక్కడ సపోర్ట్ ఇస్తే తర్వాత అక్కడికి వెళ్ళి మీ మతపరమైన రిజర్వేషన్ సపోర్ట్ ఇవ్వమని సెంటర్ లో ఒక మాట చెప్తుంది. రాష్ట్రంలో ఇంకొక పార్టీ ఉంది, అసెంబ్లీలో బిల్లు పెట్టిన సపోర్ట్ ఇవ్వమంటే కనీసం వాకౌట్ చేస్తారు, మళ్ళీ వెళ్ళేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ మన నిజంగా పోరాటం చేస్తా అని చెప్తారు. ఇక్కడ మేము ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పడం జరిగిందండి, బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పినాం. ఎప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో వస్తుందని చెప్పి, రాకపోయినా మేము పోరాడతామని చెప్పినాం. డెఫినెట్లీ కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి రాష్ట్రం ఈ యొక్క నిజంగా క్యాస్ట్ సెన్సస్ చేపట్టి డెఫినెట్లీ డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి దానికి అనుకూలంగా 42% రిజర్వేషన్ బిల్ పాస్ చేసి ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్లడంలో దీంట్లో మా చిత్తశుద్ధి శంకించాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎవరు అవునారో కాదని జంతర్ మంతర్ దగ్గర ఒక అధికార లాంఛనంతో అధికార ముఖ్యమంత్రి ఒక వాళ్ళ మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తీసుకెళ్లి కూర్చున్నారు. ఎవరు అవునా కాదు, కోర్టులో పదే ఆఖరికి మన నోటిఫికేషన్ విడుదలైనా ఎందుకు ఎన్నికలు నిర్వహించట్లేదని కోర్టులు చెప్పినా ఇవాళ కూడా సరే సర్పంచ్ ఎలక్షన్ నిజంగా నిర్వహిస్తూ మళ్ళీ పార్టీ నిర్వహిస్తూ దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఆపడం జరుగుతుంది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. అది కాబట్టి ఎవరు ఉన్నారో కాదని ఇప్పటి కూడా మించిపోయింది లేదు. కోర్టులో గానీ సెంటర్ లో గానీ కలిసి పోరాడదాము, చేద్దాము. మా ఒక్కటే అండి, ఇవాళ ఏంటిదంటే చాలా మంది బీసీ సంఘాలు మమ్మల్ని విమర్శించడం కాదు, ఏమైనా వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళ చాదన అవుతే దీనికి నిజంగా శ్రీనివాసరావు గారు కొంచెం మీరు మ్యూట్ లో పెట్టుకోండి సార్, లైవ్ డిబేట్ ఇది. సో ఒకసారి ఆచార్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మొత్తానికి సర్పంచి నగారా మోగింది. బీజేపీ మరి దీంట్లో A2గా దోషి శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఆరోపిస్తున్నారు, ఏం చెప్తారు? ఎందుకంటే దోషులం ఎవరైనా ఏదైనా అన్ని రాజకీయ పార్టీలు దోషులే. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయంలా ఏ పార్టీ ఇంట్లో బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనేది తేలిపోయింది. అయితే బీసీలని ఆశ పెట్టి రోడ్డు మీదకి గుంజి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి బీసీల ఓట్లతోటి బీసీలకు మాయమాటలు చెప్పి 42% ఇస్తాని ఇవాళ ఇవ్వకుండా చేసినటువంటి ఎవరు ఇస్తున్నది ఎవరు, ఇవ్వంది ఎవరు, దోషులు ఎవరు? సరే ఇక అల్టిమేట్ గా ఏమన్నా అంటే కేంద్రం ఇవ్వాలి కదా, కేంద్రం ఎందుకు ఇస్తలేదు అని అంటారు. కేంద్రం ఇవ్వాలంటే అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి బీసీల యొక్క సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, లేకపోతే బీహార్లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాలది కూడా సమగ్రంగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కేంద్రం మీద ఉంటుంది. అది మర్చిపోయి శాసనసభ ఎన్నికలల్లా బీసీలకు 42% ఇస్తామని ఆశ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఆశ పెట్టి రోడ్డు మీదకి తెచ్చి ఇలా తినేటట్టు చేసి కనీసం పాత రిజర్వేషన్ కూడా దక్కకుండా చేసిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కేవలం 17% టోటల్ గా రిజర్వేషన్ బీసీలకి ఇచ్చింది టోటల్ గా. సరే దాంట్లో ఇంకా అనేక కోణాలు, ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు అది ఇది ఎంత ఏం చేసినా కూడా 20%. అంటే ఇవాళ అనాలోచితంగా ఆశ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను ఒక్కటే, ఇవాళ సమస్యని పరిష్కరించే దిశలా
ఉద్యమించే దిశలా మేము పాలక పక్షం ఉండొచ్చు, కానీ పాలక పక్షం దగ్గరికి ఒక ప్రతిపక్ష పార్టీ ఏ రకంగా రిప్రజెంటేషన్ చేసింది అనేది ఎవరు లేదు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఏమన్నంటే మీరు డైరెక్ట్ చేయాలి కదా, మీరు చూడాలి కదా అంటారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాయకుడు ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఒకవేళ సాధ్యం కానప్పుడు ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇక ఇది పరిస్థితి ఇట్లుంది అని బీసీ సంఘాలు, పార్లమెంటు సభ్యులు, బీసీ ఎమ్మెల్యేలు అందరినీ ఆల్ పార్టీస్ని పెట్టి ఒక మీటింగ్ పెట్టేది ఉంటే ఏది లేదు. వాళ్ళ కోర్టుకోయింది ఎవరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే బీసీలు రోడ్ల మీదకి రాలే కదా, ఏ సంఘాలు వ్యతిరేకించలే కదా. అరకొర ఏదైనా వ్యతిరేకించినా దాన్ని కొనదాకా వ్యతిరేకించినటువంటి పరిస్థితులు లేవు కదా. ఇవాళ ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఇవాళ అంటే బీసీల ఒక్కటి గారు, బీసీలు ఒక్కటై ఓటు వేయలేరు, బీసీలు కులాల వారిగా విడిపోతారు అనేటువంటి ఒక భావనతోటే అన్ని రాజకీయ పార్టీలు బీసీలను హక్కున చేర్చుకోకపోవడం జరుగుతున్నది వాస్తవం. వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న సంఘాలు కావచ్చు, ఇక్కడున్న పార్టీలు కావచ్చు, ఎంతవరకు మనం కృషి చేసినామనేది ఆలోచన చేయాలి. కలిసినామా, చెప్పినామా, ఏదైనా టైం అడిగినామా, అట్లా ఏదైనా ఉందా? ఎన్నిసార్లు అనేక సార్లు అనేక విధాలుగా అనేక మంది రకరకాల ఇష్యూస్ మీద కలుస్తారు. మరి ఈ అంశం మీద ఎప్పుడన్నా కలిసినామా? ఇప్పుడు కలిస్తే అవుతుందా అంటే కలిస్తే అవుతుందా కాదా? తెలంగాణ అంశం కొరకు ఎన్నిసార్లు కలవలే ప్రధానమంత్రులని, ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు పోయి మిగతా నాయకులు కలవలే. కాబట్టి ఇవాళ మనం చేయాల్సినటువంటి దాంట్లో సరైన విధంగా చేయలేకపోయినాం. బీసీలకు చేయాల్సిన న్యాయం ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. దీంట్లో ఏ1, ఏ2, ఏ3 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేయలే. ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు, అదేదో ఈ 2 ఏళ్ల సందే వచ్చింది, ఇది కొత్తగా. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది కదా. మీరు అధికారంలో వచ్చినాకనే కదా తగ్గింది. అంటే ఇక్కడ మిగతా క్యాస్టుల యొక్క సెన్సస్ ప్రకారం పెరగడం, బీసీలు తగ్గడం, మీరు శాశ్వత పరిష్కారం చేసింది ఏంది? కాబట్టి ఇవాళ ఎట్టకేలకు బీసీలను గొంతు నిలిమి ఎన్నికలకు పోతున్నది కాంగ్రెస్ పార్టీ. ఏమనంటే 2000 కోట్లు. ఇలా 2 కోట్ల మంది బీసీల గొంతు కోసి 2,00,00,000 కోట్ల రూపాయల కొరకు ఇలా కక్కుర్తి పడ్డారు అనేది కనపడుతున్నది. కాబట్టి ఏదేమైనా ప్రజా క్షేత్రంలో బీసీలకు ఎప్పుడో అప్పుడు అవగాహన రాక తప్పదు, బీసీలు ఉద్యమించక తప్పదు. అప్పుడు చట్టసభలలో కొట్లాడతారు, స్థానిక సంస్థలలో కొట్లాడతారు. కాకపోతే ఇవాళ తప్పులు దోషులు ఇప్పుడు 50 ఏళ్ల సంది అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేకున్నా ఒక్క తమిళనాడుకి ఎందుకు ఇచ్చినప్పుడు దేశమంతా ఎందుకు పెట్టలే? స్థానిక ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టాలని ఆనాడెందుకు కాంగ్రెస్ పార్టీ కదా తమిళనాడుకి ఇచ్చింది, మా మిగతా రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలేదు? అంటే తప్పులు ఒక్కరిదికి ఏం లేవు, అన్నీ ఉన్నాయి. అన్ని పార్టీలు సమదృష్టితోటి ఆలోచన చేసినప్పుడే బీసీలకు అవుతుంది. బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలు ఇంకా ఎన్నేళ్ళు ఉద్యమించాలి, ఎన్నేళ్ళు పోరాటం చేయాలో ఆ దిశలో పనిచేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడైతే బీసీల గొంతు మీద కాలు పెట్టి ఎన్నికలకు పోతున్నారు. రైట్, ఓకే ఆచార్య గారు, థ్యాంక్ యూ. కోటేశ్వరరావు గారు చెప్పండి. 3 పార్టీల వాదనలు అయితే విన్నారు కదా సార్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఏమో A1గా కాంగ్రెస్, A2 బీజేపీ, బీసీలకు సంబంధించిన దోషులు వీళ్ళు. దీంట్లో మరి 12,760 సర్పంచ్ స్థానాలకు గాను కేవలం 2100 మాత్రమే సర్పంచ్లకు కేటాయించారు. 42% పరంగానైతే 7,400 మందికి మరి యొక్క బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కేటాయించాలి. కానీ పార్టీ పరంగానైనా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మరి దీంట్లో చేసిందని మనం ఎట్లా చూడొచ్చు? వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మీరేం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అంటే హైకోర్టు 42% జీవోని కొట్టివేసిన తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించినటువంటి విధానం ప్రకారం ఎంత పర్సంటేజ్ ఉందో ఆ మేరకే నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి.
సార్ అందుకని 42% 60% అనేటువంటిది ఆయా పార్టీలు సంబంధించినటువంటి అంతర్గత అంశం. ఇప్పుడు దీన్ని ఇక్కడ జిల్లాను యూనిట్ గా తీసుకున్నారు అనేటువంటిది చెప్తున్నారు. జిల్లాను యూనిట్ గా తీసుకున్నారని తర్వాత షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి. షెడ్యూల్ ఏరియాల్లో రిజర్వేషన్స్ వాటికి ఉండేటువంటి నిబంధనలు వేరు. అవన్నీ పోను మొత్తం మీద చూసినప్పుడు 17% మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇది ఒక స్టేట్ మొత్తం యూనిట్ గా తీసుకున్నప్పుడు. అందుకని 23%, 24% ఉండాల్సినటువంటిది మరి 17%కి తగ్గినప్పుడు ఏ కారణాలతో తగ్గాయి ఏమిటనేటువంటిది స్పష్టంగా ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయింది కనుక ఎన్నికల కమిషన్ ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో 27% గరిష్టంగా వచ్చినటువంటి జిల్లాలు ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో 26% ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో సరే నేను అనుకోవటం మరి కొత్తగూడెం జిల్లా అనేటువంటిది మరి అది ఏమన్నా సాంకేతికంగా ఇంకా ఫైనల్ కాక ఆ లిస్ట్ తయారీ సమయంలో 0 పెట్టారా అనేటువంటి అనుమానాలు నాకున్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే 0 కనుక వస్తే ఎందుకంటే కొత్తగూడెం జిల్లాలో ఒక్క బీసీ కూడా ఇవ్వలేదు అనేటువంటిది ఎన్నికల కమిషన్ ఇప్పుడు చెప్పాలి. అందుకని ఏదైనా ఈ బీసీ రిజర్వేషన్స్ కేటాయింపులో లేకపోతే ఈ ప్రాతిపదికని సరిగ్గా అమలు జరపకపోయేట్లయితే ఎవరైనా కూడా కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా న్యాయం పొందడానికి అవకాశం ఉంది. అందుకని కోర్టు న్యాయం చేస్తుంది, ఎన్నికలను అయితే ఆపుతుందని నేను అనుకోను. కానీ రిజర్వేషన్స్ విషయంలో ఏదైనా కనుక స్పష్టమైనటువంటి ఆధారాలు కనుక ఉండేట్లయితే ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని సరిదిద్దమని చెప్పేసి చెప్తుంది. అందుకని ఇంకా ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడి 1 రోజు 2 రోజులే కనుక ఇప్పటికైనా వెంటనే అటువంటి బాధిత జిల్లాలు లేదా గ్రామాలు ఏమైనా ఉండేట్లయితే అవి వెళ్ళొచ్చు. అందుకని ఈ లోపల ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం ఎన్నికల కమిషన్ మాత్రం ఒక వివరణ అయితే సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక 42% లేకపోతే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, తమిళనాడు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చాలా గత కొద్ది నెలలుగా మనం చర్చించుకుంటూనే ఉన్నాయి. అవి ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేటువంటివి కాదు. నేను నిన్న కూడా ఆచార్య గారితో వేరే ఛానల్లో డిస్కషన్ లో పాల్గొన్నప్పుడు స్పష్టంగా చెప్పాను, వీటన్నింటికి ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, తెలంగాణ సమస్య కాదు, కర్ణాటక అదే, మహారాష్ట్ర అదే బీజేపీ పాలిత ప్రాంతం, మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత ప్రాంతం, బీహారు బీజేపీ నితీష్ కుమార్ పాలిత ప్రాంతం, ఈ అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాలు 3 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వచ్చినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని ఇప్పటికైనా తెల్లవారుసరికి ఏదో చేస్తుందని కాదు, ఇప్పటికైనా మొత్తం దాని మీద ఒక సమగ్రమైనటువంటి ఒక వైఖరిని తీసుకోవాలి. రెండోది బీసీ రిజర్వేషన్స్ కి వచ్చేసరికి రోళ్లకర్లాగా మొత్తం 23% అంటే అన్ని జిల్లాల్లో 23% అన్న దానికి వచ్చేసరికి మళ్ళీ కొన్ని వస్తాయి. ఇప్పుడు కమిషన్ ఈ సర్వే మన బీసీ సర్వే చేసినటువంటి దాని ప్రకారం కొన్ని జిల్లాల్లో ఎక్కువ శాతం బీసీలు ఉంటారు, కొన్ని జిల్లాల్లో తక్కువ శాతం ఉంటారు. ఇది ఒక తెలంగాణలో మన రాష్ట్రంలో సమస్య కాదు. ఉదాహరణకు మహారాష్ట్రలో బంటియా కమిషన్ అని అక్కడ బీజేపీ ప్రభుత్వం వేసింది. ఆ కమిషన్ చేసినటువంటి సిఫార్సు ఏంటంటే రాష్ట్రం మొత్తం ఒకే విధంగా బీసీలు లేరు, కొన్ని ప్రాంతాల్లో 10% నుంచి కొన్ని ప్రాంతాల్లో 30% వరకు ఉన్నారు. అందుకని రిజర్వేషన్స్ కూడా ఆ జనాభా తమాషాకు అనుగుణంగా అట్లా నిర్ణయించాలని చెప్పేసి ఆ బంటియా కమిషన్ కూడా సిఫార్సు చేసింది. అందుకని ఆ విధంగా చూసినప్పుడు మీరు 24% అన్నారు కనుక మొత్తం ఇప్పుడు ములుగు లేకపోతే ఇట్లాంటి కొన్ని గిరిజన ప్రాంతాలు ఉంటాయి, అక్కడ లేనటువంటి రిజర్వేషన్స్ అన్ని కూడా తీసుకొచ్చి మిగతా జిల్లాల్లో ఇవ్వాలనేసరికి ఇక్కడ కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. అందుకని జిల్లాని యూనిట్ గా తీసుకున్నారు కనుక ఆ జిల్లాలో జనాభాకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయా లేవా అనేటువంటిది ఖచ్చితంగా వెరిఫై చేయాలి. ఇప్పుడు తలెత్తినటువంటి సందేహాల మీద ఎన్నికల కమిషన్ స్పందించి వివరణ ఇవ్వాలి. ఆ వివరణ కనుక సంతృప్తికరంగా లేకపోయేట్లయితే ఎవరైనా కానీ న్యాయస్థానాలను ఆశ్రయించి ఆ మేరకు ఆ కోటాన్ని పెంచుకోవడానికి ఇప్పటికైనా అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అందుకని బీసీ సంఘాలు మీరు ఆందోళన చేస్తే చెయ్యండి, వద్దనంట్లా. కానీ అట్ ది సేమ్ టైము ఇప్పుడు ఈ ఎనామలీస్ కనిపిస్తున్నాయి కనుక దీని మీద వెంటనే కోర్టుని ఆశ్రయించి వివరణ తీసుకోవాలనేది కూడా నేను బీసీ సంఘాలకి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కృష్ణతేజ గారు.
యా అండి చెప్పాలి. కొత్తగూడెం జిల్లాకు మరి బీసీలు ఓవరాల్గా జిల్లాలో బీసీలు ఎవరు లేరా? కేవలం ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దాంట్లో గుండు సున్నా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీంట్లో ఎన్నికల సంఘం తప్పంటారా? ఇది ప్రభుత్వందా? ఎట్లా చూస్తారు మీరు? దీంట్లో బీసీ నాయకులు ఇప్పటికే మరి 7 జిల్లాలో 10% కంటే కూడా రిజర్వేషన్లు కేటాయించలేదని చెప్పి కూడా మరి ఆందోళన చేసే పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? చూడండి శ్రీనివాస్ గారు, ఇది ఒక సిస్టమ్ జనరేటెడ్ ప్రాసెస్. దీంట్లో మా బియాస్ ఏముండో స్టేట్ ఎలక్షన్ కమిషన్ దాని ప్రకారం ముందుకెళ్ళింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. ఏమని? షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ లో 100% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి. దానికి అనుకూలంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్ళింది అనుకుంటాం. ఎందుకంటే మీ మీద తలదూర్చాల్సింది ఏం లేదు. ఇది పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించే డేటా. నిజంగా ఎవరికైనా నిజంగా వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా భేదిస్తుంటే డెఫినెట్లీ కోర్టులకు వెళ్ళొచ్చు. దానికి అనుకూలంగా దానికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళ అబ్జర్వేషన్స్ తీసుకోవచ్చు. మా ప్రభుత్వం పరంగా మేము ఒక్కడే చెప్తాము, ఎక్కడ కూడా మేము బీసీల తరపున నిలబడుతున్నాం. మా పార్టీ పరంగా ఇప్పుడు మేము చేయగలిగి చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎంత మాట్లాడుకున్నా అల్టిమేట్లీ ఇప్పుడు ఏం చేయాలనేది ముఖ్యం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మా పార్టీ పరంగా? 42%, 62% డెఫినెట్లీ మీరు చూస్తారు కదా పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్స్ లో. కాబట్టి అప్పుడు మేము నిరుగుతుంది ఎవరు ఏంటో, ఎవరి ఫీల్డ్ లో ఎవరు ఏమున్నారు, ఎవరు బీసీ తరపున ఎవరు లేదని మేము చెప్పుకుంటాం. అంతే తప్ప ఇప్పుడు కొత్తగూడెంలో డెఫినెట్లీ బీసీలు లేరా, లేకపోతే ములుగులో లేరా, మంచిర్యాలలో లేరా, ఇక్కడ మనకి వచ్చి మళ్ళీ అట్లా అంటే మన గద్వాల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఈ లెక్కలన్నీ కావాలంటే మీరు అల్టిమేట్ కోర్టులకు వెళ్ళండి, అక్కడి నుంచి లెక్కలు తీసుకోండి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి. అది మాకు కూడా అందజేయండి, మేము కూడా డెఫినెట్ వివరించుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఎలక్షన్స్ కండక్ట్ చేయదు కదండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేస్తుంది. కాకపోతే కండక్ట్ చేస్తుంది. కాకపోతే అది గవర్నమెంట్ అండర్ లో ఉంది. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది, మా కంట్రోల్ ఉంది. కాబట్టి మా అనుకూలం మా ఇష్టానుసారం ఎలక్షన్ నిర్వహించాలంటే డెఫినెట్లీ ఇంక ఎలక్షన్స్ అవసరం లేదు. మీరు అన్న చర్చ కూడా పెట్టారు మీరైతే. కాబట్టి మా స్టాండ్ వెరీ క్లియర్. కాకపోతే ఒకటే మాట నేను చెప్తాను, ఇందాక నాకు డిస్రప్షన్ వచ్చింది. ఇది మొదలు పెట్టకపోయినా మనం 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డిలో ఆ రోజు దానికి పునాది చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దానికి ముందు తీసుకెళ్తున్న ఒకటే అండి, తమిళనాడులో స్పెషల్ ఎకనామిక్ సర్కమ్స్టెన్స్ అనే ఒక దాని పరంగా అప్పుడున్న జయలలిత గారు కానీ అక్కడ ఉన్న మిగతా పార్టీ నాయకులు కానీ అందరూ సంఘటితమై ముందుకెళ్లి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఇవాళ మన అదృష్టవశాత్తు వీళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత 50% రిజర్వేషన్ గ్యాప్ ఎక్సీడ్ అయిపోయింది. కాబట్టి మన కృష్ణమూర్తి దాంట్లో కాదు మిగతా దాంట్లో కూడా చూస్తుంటే ఎక్కడైనా సరే ఆ క్రైటీరియా మీట్ అయితే డెడికేటెడ్ కమిషన్ ద్వారా డెఫినెట్లీ ఒక స్పెసిఫిక్ పాపులేషన్ ఎన్యూమరేషన్ క్రైటీరియా ఉంటే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తే ముందుకు వెళ్తే ఆ డెఫినెట్లీ అది వస్తుందనే సంఘటిత ఒక ఆశతోనే మేము ముందుకు తీసుకెళ్లినాం. అన్ని పార్టీలను సంఘటితం చేసే విషయం కూడా అందుకే. మీరు ఒకటి గమనించండి, మేము అసెంబ్లీలో బిల్లు పెడుతున్నప్పుడు కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు డెఫినెట్లీ సభకు రమ్మని వాళ్ళ సలహా సూచనలు ఇవ్వమని కోరుకున్నాం. ఆయన రాలేదు. బీజేపీ తరఫున అంటారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ విప్ గా ఉన్నారు. ఆయన డెఫినెట్లీ 100% మా సపోర్ట్ ఉంటే దీన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తామని సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళ స్టాండ్ తర్వాత ఎందుకు మార్చుకున్నారో వాళ్ళు చెప్పుకోవాలి, కండిషనల్ సపోర్ట్ అని చెప్పి. కాబట్టి మా పార్టీ చిత్తశుద్ధి కానీ మా ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి కానీ ఎవరు శంకించాల్సిన అవసరం లేదండి. డెఫినెట్లీ దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే ఒక్క విషయం అన్న, ఇది ఏంటంటే రాజకీయ రంగు పరంగా కాదు, ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా ఈ బీసీ రిజర్వేషన్ లింక్ అయి ఉన్నాయి. రాజకీయాలు అనేది జస్ట్ 1%, కానీ ఉద్యోగ ఉపాధి అనేది మన భావి తరాలకు కూడా మనం అందిస్తాం. కాబట్టి ఈ రోజు మనం తీసుకున్న చర్య రాబోయే కాలంలో కూడా చర్యలు తీసుకున్నాం. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, పార్టీలు అతీతంగా అన్ని పార్టీలు రావాలా, ముందుకెళ్లాలా. ఇదే మా పార్టీ వైఖరి. ఇప్పుడైనా పార్టీలు విశ్లేషించుకుని ముందుకు వస్తారా రాజకీయం చేస్తారా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు నరేందర్ అన్న ఎంత అమాయకంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఏం చెప్పలేం కానీ సమాజం చూస్తుంది. కానీ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఆల్ పార్టీ మద్దతు ఇచ్చిండ్రు. ఇక మళ్ళా మేము ముందుకు రావాలి, ముందుకు పోవాలనేది ఏం లేదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ చేయాల్సింది పార్లమెంట్లో ఎవరున్నారో వారు మాట్లాడాలి. మిత్రులు చెప్తుండ్రు మా పార్టీ పరంగా మేము ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో పార్టీ లోగోల మీద జరిగాయి మిత్రమా. ఇది ఇండివిజువల్ గా జరుగుతాయి. నువ్వు రిజర్వేషన్ ఇచ్చాయని చెప్పడానికి ఏడ లేదు. నువ్వు గెలిచినాక కండవ కప్పిస్తే కండవ కప్పుకొని మేము ఇచ్చినామని చెప్పుకోవచ్చు. కానీ యాజ్ ఏ రిజర్వేషన్ ఉండదు. ఇండివిజువల్ గుర్తుని పోతారు. కాంగ్రెస్ చేయి గుర్తుని, బీఆర్ఎస్ కారు గుర్తుని, బీజేపీ పువ్వు గుర్తుని రాదు. సో కాబట్టి మీరు గతంలో ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు కదా. ఈ రోజు నేనేమంటున్నా, మా బీసీలు అంటున్నారు కదా, మీరు 2000 ఎట్లా వస్తాయి, 2178 రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి? మీరే చెప్తున్నారు కదా 50% ఉన్నారు, 52% ఉన్నారని. నేనేమంటున్నా, ఎలక్షన్ కమిషన్ కు మీరు సర్వే చేసింది కదా, కుల జనగణన చేసింది కదా, టేబుల్ చెప్పండి. టేబుల్ ఉందా మీ దగ్గర? మీ టేబుల్ మీద టేబుల్ ఉందా? మీరు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిండ్రా? గొల్లోళ్ళకి ఇంత, మంగళోళ్ళకి ఇంత, సాకలోళ్ళకి ఇంత, అవసరాలకి ఇంత అని ఇచ్చిండ్రా? ఇయ్యలే. మరి ఎలక్షన్ కమిషన్ ఏ కన్ను పెట్టుకొని పనిచేస్తుంది?
నువ్వు ఇచ్చినా నాకేం సంబంధం లేదు, నేను మాత్రం కూసుంటా, నేను ఓట్లు దొప్పుకుంటా, కామారెడ్డి డిక్లరేషన్ పెడతా, శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఏంటంటే ఇప్పుడు ఒకటి డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ దగ్గర మీరు వివరం తీసుకోమంటే వీళ్ళు దానికి ఇంకా రాజకీయ రంగు బురుగుతున్నారు. ఇది రాజకీయం చేసే టైమా, డెఫినెట్లీ బీసీలకు చేసే సంఘటిత చేసే టైమా? ఇదే మన రాష్ట్రానికి తమిళనాడుకున్న తేడా అండి. మీరు వివరాలు ఇచ్చిరా లేదా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది మీకు. నరేందర్ గారు నేను తను మాట్లాడేటప్పుడు మాట్లాడలే 60 ఏళ్ళు శ్రీనివాస్ యాదవ్ గారు నేను నరేంద్ర కాదు శ్రీనివాసు, దాంట్లో నేను తను మాట్లాడతారు. ఒక నిమిషం కృష్ణతేజ గారు మాట్లాడండి. నాది కంప్లీట్ కాకుండా మీరు ఆయనకి ఇస్తే ఓకే శ్రీనివాస్ యాదవ్ గారు మీరు కంటిన్యూ సార్, మీరు కంటిన్యూ సరే మాట్లాడండి. రైట్ ఓకే ఏమంటున్నా, ఇదే యు ఆర్ ద గవర్నమెంట్, నువ్వు డెడికేషన్ కమిషన్ అని భూసాన్ కమిషన్ వేసి లెక్క తీసినావు కదా, ఆ లెక్క ఏది అంటున్నా నేను. ఆ లెక్క ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు వేయాలి అంటున్నా. ఆ లెక్క ఇస్తే ఆ లెక్కతోనే కదా రిజర్వేషన్ చేయాల్సింది. నువ్వు ఉట్టేరే కూర్చొని లేవు ఇడా, నువ్వు ఓట్లు తప్పుకున్నావు, సీట్లు తప్పుకున్నావు, రిజర్వేషన్ ఇస్తాన్నావు, చెప్పినావు, కామారెడ్డిలో మోసం చేసినావు. 60 ఏళ్ళు ఈ దేశంలో నా లెక్కలు చెప్పలేదు, నేను ఎంతనో చెప్పలేదు, నా హిమోగ్లోబిన్ ఎంతో చెప్పలేదు, నేను ఏడ బతికినా సచ్చినా నా లెక్క చెప్పకుండా నన్ను మోసం చేసినావు. మొన్న చేస్తాన్నావు, ఓట్లు వేసిండ్రు, నిన్ను గెలిపించిండ్రు. నువ్వు డెడికేషన్ కమిషన్ భూసాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతుందో నా నెంబర్లు ఏవి నువ్వు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అని అడుగుతున్నా. ఇస్తే ఎలక్షన్ కమిషన్ మరి గాడి రిజర్వేషన్ ఎందుకు ఏం చేస్తుంది? ఈ జనాభా లెక్క 52% ఉందని నువ్వే చెప్పినావు కదా, ఆ 52% ప్రకారం ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా నేను. నువ్వు చెప్పిన లెక్క ఎలక్షన్ కమిషన్ నాకు సంబంధం లేదు, గంత అమాయకులు ఎవరు లేరేట కూర్చున్న వాళ్ళు. ఎలక్షన్ కమిషనే కండక్ట్ చేస్తుంది. ఈ దేశంలో జనాభా కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. కేంద్ర ప్రభుత్వంలో నువ్వు 50 ఏళ్ళు పరిపాలించినావు, నా లెక్క చెప్పలేదు, ఇప్పటికి చెప్తానని మోసం చేసి తీసుకున్నావు. అయినా ఇప్పటి వరకు అంటున్నా కృష్ణతేజ గారు చెప్పు, నా నెంబర్ చెప్పు. నీ దగ్గర నీ గవర్నమెంట్ ఉంది కదా, నీ టేబుల్ మీద ఉంటే ఆచార్యకు నాకు లెక్కలు చెప్పు. మేము పొలంలో ఎంతున్నావు చెప్పు, హౌస్లో ఎంతున్నావు చెప్పు, మంగళంలో ఎంతున్నావు చెప్పు. ఎందుకు దాచిపెట్టినావు ఇన్ని రోజులు? ఎక్కడుందా డేటా? బయటికి చెప్తారు రేపు పొద్దున సంగతి ఏందో గ్రామ పంచాయతీలలో. చెప్పకుండా మాట్లాడుతుంటే ఎట్లా? మోసం అన్న, మోసం జరుగుతుంది అన్న. మేము బీసీ ఉద్యమాలలో పనిచేసి వచ్చినాం. ఈ రోజు రాజకీయ పార్టీ ఉండొచ్చు, 60 ఏళ్ళు మోసం చేసిండ్రు. 22,000 గ్రామాలు ఏందన్న నాకు ఇచ్చేది? నువ్వు 50% జనాభా ఉందని నువ్వే చెప్పినావు కదా అన్న, నువ్వే చెప్పినావు కదా. 2,000 గ్రామాలు ఎట్లా ఇస్తావన్న? నాకు కోపం కాదా? ఇంతకుముందు ఆచార్యాన్ని చెప్పినాడు, మా గొంతు నములుతున్నారు మీరు, నీకు ఇచ్చిన అధికారం నువ్వు చెప్పినావు, నువ్వు అమలు చేయిపోయి మేమేమంటున్నాం? మీరు అసెంబ్లీలో పెట్టావు, బీజేపీ సపోర్ట్ చేసింది. మా పార్టీగా తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ వచ్చి మాట్లాడి మీ బిల్లుకు పూర్తి మద్దతు అని చెప్పినాం. మేము రాలేదా? గైడేజర్ అయినామా? పారిపోయినామా? నీ బిల్లుకు మాట్లాడలేదా? నీ బిల్లు పైన చర్చ పెట్టాం, ఆ చర్చలో మార్పులు చేర్పులు చేయమన్నాం, మేము పూర్తిగా సపోర్ట్ చేసినాం. నువ్వేం చేసినావు? జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాడు ఒక ముఖ్యమంత్రి యాజ్ ఎ పార్లమెంట్ గా. ఎక్కడ ధర్నా చేయాలి? నీ సభానాయకుడు రాహుల్ గాంధీ కదా, రమ్మను. రేపు బడ్జెట్ సమావేశాలు అయితే కూసమ్మనాడా? ఎందుకు చేయరు? తెలంగాణ బిల్లు కోసం ఏ విధంగా ప్రయత్నం చేయలేదా? ఆ రోజు కాంగ్రెస్ దగ్గరికి పోలేదా? బీజేపీ దగ్గరికి పోలేదా? ఎల్డీ దగ్గరికి పోలేదా? ఎస్పీ దగ్గరికి పోలేదా? సమాజ్వాదీ పార్టీ దగ్గర పోలేదా? ఈ రోజు బీసీ బిల్లు కోసం ఎడిగిపోయినావు, ఏడికి లెటర్ రాసినావు. నేనేమంటున్నా, ఇది బాధ బ్రదర్, ఏదో డిస్కషన్ మీద గెలవాలని కాదు. మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు 2,000 గ్రామాలలోనే గ్రామ పంచాయతీల అలా మేము 50 మందిని పంచుకోవాలనా? అందులో ఎంబీసీలకు నష్టం జరుగుతుంది, మీకు తెలియదు. అది ఓన్లీ 5 కులాలు ముందుకు వస్తున్నాయి, మీతో కూడా ఏం కావాలి? హౌస్ రోడ్ ఎన్నడు పోవాలి, కమ్మ రోడ్ శాఖ రోడ్ ఎన్నడు సర్పంచ్ కావాలి? చెప్పు నాకు. చెయ్యి, రిజర్వేషన్ చేయమంటున్నాం. మేము ఏమడుగుతున్నాం? ఇక నువ్వు 10 ఏళ్ళు పార్టీ, మేము ఏ ప్రాంతీయ పార్టీ ఏం చేయలేదు రాష్ట్రంలో. ఎలక్షన్ ఈ దేశంలో జనగణన చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అది హౌస్ మీ దగ్గర ఉంది, చట్టం మీ దగ్గర ఉంది. బీజేపీని చేయమంటున్నాం, ఇద్దరు చేయమంటున్నాం. అది చేయమంటే మీరు రాజకీయ బుడ్డి ఈ సన్నాయి నొక్కుల్లోకి ఇక కోర్టు పోతే కోర్టు ఏం చెప్పిందో తెలియదా మనకు? కోర్టు ఏంది? తల్లి పాత్ర. నువ్వు మంచిగుండు బిడ్డ, నేను మంచిగుంటా, నువ్వు మంచిగుండు, నేను మంచిగుంటా, అందరం మంచిగుంటే కదా. డిసిజన్ ఇస్ ఫాదర్. ఫాదర్ తండ్రి ఎక్కడ? పార్లమెంట్ లో ఉన్నాడు తండ్రి. ఆ తండ్రి నిర్ణయం చేయాలి, నిర్ణయాధికారం చేయాలి. చేస్తలేడు తండ్రి, కూర్చొని చూస్తున్నాడు అంతే. అదే నరేంద్ర మోడీ, అపోజిషన్ లో ఉన్న బాబాయ్ చిన్న ఆయన ఏమవుతాడో రాహుల్ గాంధీ, ఇద్దరు సమాంతంగా కూర్చున్నారు. అది మా బాధ. ఈ రోజు ఆచార్య అన్నది కావచ్చు, అదే నువ్వు బీసీ అయితే నువ్వు కావచ్చు. ఈ రోజు గ్రామాలలో ఆగమైపోతున్నాం, మీరు అర్థం చేసుకోండి. ఇంకా వాళ్ళదే నడుస్తుంది. జనరల్ ఎట్లా ఎన్నడు కొట్లాడదు? ఒక సాకలైనా కొట్లాడతాడా? జనరల్ కొట్లాడతాడా? ఒక దూదెక్కలైనా కొట్లాడతాడా? ఎవరు కొట్లాడతారు చెప్పండి మీరు? ఒక కంచర్ అయినా కొట్లాడతాడా? ఎక్కడ
100 కులాలు అంటారు కదా బీసీలలో 100 కులాలు ఎవడు కొట్లాడా మళ్ళా గొల్లోడు గొల్లోడు గౌన్లోడు కాపోడు ముద్రాజుడు మళ్ళీ కొట్లాడాలి కొట్లాడితే వానికి పైసలు లేకుండా కుల బలం ఉందని ఎక్కడైతే అంటున్నా నేను. సో ఇది కృష్ణతేజ గారు బాధ మీ చట్టంలో ఉంది, మేము రాంగ్ ఉన్నాము, ఇదంతా మాట్లాడుకోవడానికి చాలా శ్రీనివాస్ గారు చూడండి శ్రీనివాస్ గారు చెప్పండి. ఏ పార్టీని ఇక్కడ విమర్శించే దానికంటే ఇక్కడ ఆయన బీసీ నేను బీసీ ఆచార్య బీసీ మిగతా వాళ్ళు ఎవరున్నా వాళ్ళ బీసీ లెక్క ఒక్క విషయం వినండి. ఆవేశాల పోకుండా ముందు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా చెప్పేది అదే, ఆవేశాల పోకుండా ఇప్పుడు ఏం చేయాలో మనకి దీనికి ఆలోచన అవసరం అంతే తప్ప ఏదో మా పార్టీ పరంగా మా ప్రభుత్వం తరఫున మీకు మనకి ఏం చేయలేదు. ఎందుకంటే గతంలో కొన్ని ప్రభుత్వాలు ఉండేవి, ఏం చేసినాయి ఆ ప్రభుత్వాలు ఒక్కరోజు సకల సర్వేలు చేసేస్తాయి, ఒక్కరోజు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేస్తాయి, కానీ ఒక్క రూపాయి నిధులు ఇవ్వవు. దానికి ఒక చైర్మన్ పెడతారు, ఆ చైర్మన్ పార్టీ వెళ్ళిపోతారు. మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా నేను బీసీని వంచడం అని అవుతున్నాను బీసీ బిడ్డగా. కానీ నేను ఇక్కడ చెప్పే అంశం ఏంటిది, ఇప్పుడు ఆయన చెప్పినారు ఎంబీసీకి ఆ రోజు ఎంబీసీలుగా నిర్ణీతపడిన కులాలు కూడా బీసీలకు రావాలా, వాళ్ళు కూడా ఎలక్షన్స్ లో దెబ్బలాడాలా, వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే డెఫినెట్లీ అన్ని పార్టీలు వచ్చి వాళ్ళ సలహాలు సూచనలు ఎప్పుడైతే ఇస్తా అంటారో అప్పుడే దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఉంటది. ఇది ఎవరంటే ఏంటంటే ఇవాళ మీ ప్రభుత్వం ఉంటారు, రేపు ఇంకోలు ప్రభుత్వం ఉంటారు, కానీ డెఫినెట్లీ లాంగ్ రన్ అనేది ముఖ్యం అండి. ఇప్పుడు ఏదో నేను స్టేట్ ఏదో గవర్నమెంట్ చేతిలో ఉంది అని చెప్పి ఆయన ఇందాక కొన్ని లెక్కలు అడిగినారు, మీరు దీనికి ఇంత లెక్కలు ఉన్నాయా దీనికి ఇంత లెక్కలు ఉన్నాయా అని చెప్పి. ఒకసారి మీరు ఇంతకుముందు మధ్యప్రదేశ్ తీర్పు ఒకసారి తీసుకోండి, ఎప్పుడైనా సరే మాకు లెక్కలు పెట్టాలని మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, దానికి అనుకూలంగానే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినప్పుడు కూడా నిర్ణయించుకున్నారు. దానికి అనుకూలంగా వెరీ సూన్ ఆయన లెక్కలు ముందు పెడతారు. ఒక్క విషయం ఒప్పుకోండి, ఇవాళ మీరు చేయగలిగింది వినండి ఇవాళ చేయగలిగింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఆ లెక్కలు ఇచ్చినమా లేదా అనేది ముఖ్యము. ఆ లెక్కలు ఇచ్చినమా లేదా మీరు డెఫినెట్ మీరు కోర్టుకి వెళ్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీకు సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఒక అధికారం ఉన్న ప్రభుత్వం ఒక ఎలక్షన్ కమిషన్ పైన డెఫినెట్ రెండు వేరే కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంకో బాడీ పైన చెప్పలేదు. కాబట్టి డెఫినెట్లీ మీకు ఏమైనా సలహాలు కావాలన్నా మీకు అబ్జర్వేషన్స్ కావాలన్నా కోర్టుకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ డేటా తీసుకోండి. మేము వెల్కమ్ చేస్తున్నాం కదా, మేమేమైనా మీతో విభేదిస్తే అనొచ్చు. బీసీల తరపున కాంగ్రెస్ పార్టీ ఉంది, బీసీల తరపున ప్రభుత్వం ఉంది. ఇవాళ మీరు హర్షించాల్సి ఏంటంటే డెఫినెట్ ఇవాళ మీరు చెప్తున్నా కూడా మేము ఆవేశాలు పోకుండా రండి ముందుకెళ్దాం. మేము ఎలక్షన్ కమిషన్ చేతిలో ఏ కులం ఎంత ఉందో ఎంత జనాభా ఉందో పెట్టినామా లేదా అని చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ మన దౌర్భాగ్యశాత్తు సెంటర్ లో ప్రభుత్వం ఉంటది. 2011 జనాభా లెక్కలే ఈ రోజు దాకా దిక్కులేవు. 2011 నుంచి ఇవాళ దాకా ఏ క్యాస్ట్ ఎంతో చెప్పలేదు. అట్లాంటి ప్రభుత్వాలు ఉన్నా కూడా మనం మరోసారి పోకుండా బీసీల తరపు నిలబడి పార్టీల పరంగా ఇస్తాం. మా పార్టీల తరపున పార్టీలకు అతీతంగా జరుగుతాయి సర్పంచ్ ఎలక్షన్స్. కానీ మీ పార్టీ పరంగా మేము మద్దతుదారులు ఇచ్చేవారు 42% 62% ఈ రాబోయే కాలం చూస్తారు. డెఫినెట్లీ ఇందాక మన రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టు లేకపోతే మీరు చెప్తున్నట్టు డిఫరెంట్ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి అపోజిషన్ పాత్ర స్వీకరించాలంటే ఆయన యాదవ్ బిడ్డ, ఆ యాదవ్ ఆయన బీసీ సమాజం బిడ్డ, ఆయన కూడా డెఫినెట్ వాళ్ళ అధినాయకత్వాన్ని ఒప్పగించి ముందుకెళ్లాలా. డెఫినెట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేతిలో డేటా ఉందో లేదో డెఫినెట్ తెలంగాణ సమాజం ముందు పెట్టాలా. అంతేగాని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేతులు దొప్పుకుంటా అంటే బీసీ సమాజం హర్షిస్తుందా లేదా అనేది ఒకటి చూడాలి. రెండోది ఇవాళ బీసీ మహిళలు డెఫినెట్లీ మీరు ఆ రోజు ఒకటి నేను ఇవాళ ఈ డిబేట్ లో చెప్పడం కూడా జరిగింది. మీరు 2019కు ఉన్నప్పుడు ఈ 9 ఎస్టీ ఏరియాస్ ఎక్కడైతే 100% ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎస్టీలకు ఇవ్వాలని చెప్పి ఆ సిస్టమ్ జనరేటెడ్ ప్రాసెస్ లో వచ్చిందో అది తీసేసి మీరు మిగతా చూస్తే 23% బీసీలకి, 10% ఎస్టీలకి, 17% ఎస్సీలకి. మీరు కావాలంటే మీరు కౌంట్ చేసి చెప్పుకోండి ఇప్పుడే ఈ లైవ్ డిబేట్ లో. 2019 కంటే ఇది ఎక్కువ. కృష్ణతేజ గారు చెప్పండి. నేను ఒక మాట అడుగుతాను సార్. ఇన్నాళ్ళు 50 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలుగా బీసీలకు రిజర్వేషన్లు రాలేదు. పొలిటికల్గా ఇప్పుడు పొలిటికల్ గేమ్ నడుస్తుంది కనుక నేను అడుగుతున్నాను, పొలిటికల్గా నిజంగానే మీరు అన్నట్టు పార్టీ పరంగా మీరు ఇస్తారు, మేము దాన్ని కాదంటలేము. సో దాంట్లో మీరు 12,760 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశంలో 56% మరి బీసీలు ఉన్నారని మీరు లెక్కలు తేల్చిన క్రమంలో, సో పార్టీ పరంగా ఇచ్చే దాంట్లో కూడా ఈ 56% ఇస్తారా, 42% ఇస్తారా? సో అక్కడ అవకాశం కూడా లేదు. మీరు ఇంకా బీసీలను కాంగ్రెస్ పార్టీ అంటే ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థనే కానీ మీరు ఇచ్చిన జనాభా లెక్కల ప్రకారమే కదా వాళ్ళు రిజర్వేషన్లు కేటాయించేది. మరి ఇంత దారుణం ఏంటి సార్? కొత్తగూడెం జిల్లాలో ఒక బీసీ లేడా? ఒక సర్పంచ్ బీసీ కావద్దు అక్కడ? ఒక జిల్లా మొత్తం యూనిట్గా తీసుకున్న క్రమంలో ఒకరికి కూడా ఇవ్వకపోవడాన్ని దీన్ని ఎట్లా చూస్తాము? దీని పట్ల నిజంగానే
కోర్టులకు వెళ్తున్న క్రమంలో మరింత ప్రక్రియ ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ వాళ్ళని దోషులు చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు శ్రీనివాస్ గారు, నేను ఈ డిబేట్ లో ముందు మీకు చెప్పడం జరిగింది కూడా అదే. ఇప్పుడు మా అబ్జర్వేషన్ ఏంటిదంటే, డెఫినెట్లీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు 100% రిజర్వేషన్స్ మేము ఎస్టీలకు ఇవ్వాలనే ఉంది కాబట్టి అక్కడ 100% ఇస్తున్నామని చెప్పి ఎవరు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఇచ్చినట్టు మా అబ్జర్వేషన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎస్టీ ఇప్పుడు మీరు భద్రాద్రి గాని, ములుగు గాని, మంచిల గాని ఇట్లా మొత్తం చూసుకుంటే ఎక్కడ కొన్ని దగ్గర ఏమి ఇవ్వలేదు, కొన్ని దగ్గర 9 జిల్లాలు ఉన్నాయి. ఇట్లా ఎక్కడైతే బీసీకి నిజంగా సంఖ్య తగ్గిందో ఆ తగ్గిన దగ్గర డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ అనేది అక్కడ నిర్ణీత వ్యవస్థ. ఎందుకంటే దానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది కాబట్టి 100% రిజర్వేషన్ ఎస్టీలకు కల్పించాలి కాబట్టి వెళ్ళినారు. బీసీలు లేరని మీరు అనలేరు, నేను అనలేను, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లానే మీరు గద్వాల్ జిల్లా తీసుకోండి, గద్వాల్ జిల్లా అత్యధికంగా వచ్చింది. మరి అక్కడ ఎవరైనా డిస్ప్యూట్ చేస్తే, నేను ఇక్కడ రాజకీయ రంగం కాదు, అంత ఈక్వల్ గా కావాలంటే మీరు ఏ ప్రాతిపదికగా నిర్ణయించారో జిల్లా యూనిట్ గా తీసుకున్నారు. ఇవాళ మన జిల్లాల సంఖ్య పెరిగిన తర్వాత ఇప్పుడు ఎవరు అవునన్నా కాదని మేము కొత్తగా ఏం జిల్లాలు క్రియేట్ చేసేది, పాత జిల్లాలు ఉన్న జిల్లాల ప్రకారమే ముందుకెళ్ళినాం. జిల్లా ఒక యూనిట్ గా తీసుకుని ముందుకెళ్ళాం. దాని తర్వాత మా అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఒక కాన్షియన్స్ ఉందండి. సపోజ్ నల్గొండలో అందరికి చాలా తెలిసిన కాన్షియన్స్ మునుగోడు కొంచెం నల్గొండలో వస్తుంది, కొంచెం సూర్యాపేటలో వస్తుంది, కొంచెం మన ములుగులకు వస్తుంది. ఇట్లాంటి ఇలాంటి కాన్షియన్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి దగ్గర బీసీలు నిజంగా విడిపోయారు ఆ సర్పంచ్ ఎలక్షన్స్ లో. డెఫినెట్ దాని వల్ల కొన్ని దగ్గర సంఖ్య తగ్గుతుంది, కొన్ని దగ్గర జనరల్ పెరుగుతుందని మాకున్న వ్యక్తిగత అబ్జర్వేషన్, ఫీల్డ్ లెవెల్ నుంచి వచ్చిన గ్రాస్ సమాచారం ప్రకారం ఒకటండి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక విషయంగా చెప్పాలంటే, డెఫినెట్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏదైతే పార్టీ పరంగా సింబల్ ప్రకారం జరుగుతాయో అక్కడ కూడా మేము అన్ని పార్టీలో ముందు రమ్మంటున్నాం. ఇప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసినాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మా ప్రభుత్వం దగ్గర రండి, మీరు కోర్టులకు వెళ్ళండి, మేము అప్పుడు ఏం వాదిస్తామో చూడండి. ప్రభుత్వం డెఫినెట్లీ వాళ్ళ వాదనలు వినిపించాలి కదా. అప్పుడు మా వాదనలు ఏముంటాయి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు ఏముంటాయి, అల్టిమేట్లీ మీకు అవుట్పుట్ ఏమొస్తో తెలుస్తుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ డోర్స్ ఓపెన్ ఉన్నాయి. మేమేం సమాచారం ఇచ్చినా కూడా మీరు అక్కడ రాబట్టచ్చు. ఎందుకంటే డెఫినెట్లీ బీసీలు భౌతవ్యం ముఖ్యం, మనం బీసీ యువత ముఖ్యం, బీసీ భావి తరాలు ముఖ్యం. మనం ఉండొచ్చుకోవచ్చు అండి, రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలంటే రేపటి తరానికి మనం ఏమందిస్తున్నాం, ఇట్లా మనం కాదు వితండవాదం కాపాడు. ఇదే తమిళనాడులో మీరు గమనిస్తే కానీ 2 దశాబ్దాల క్రితం వాతావరణం సంఘటితమై మీరు చెప్పేది చెప్పారు. ఒకసారి మరి ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ద్రోహం చేసిన ఒక మాట అయితే చెప్పారు. ఒక బీసీ బిడ్డగా ఇది నిజంగా మరి బీసీలకు ఊరట లభిస్తుందా? బీసీలకు మరి కాంగ్రెస్ అయితే మరీ చెప్తున్నారు ఆయన కృష్ణతేజ గారు, దీంట్లో మేము 42% ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం అంటున్నారు. రిజర్వేషన్లు కూడా పోయినా కూడా ఇప్పటింతల్లా రావిగా. ఓకే, బీసీలకు ఇప్పుడు ఇచ్చిన 17% రిజర్వేషన్లు పోయినా కూడా బీసీలు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. ఎందుకంటే రాజకీయాలలో ఉన్న బీసీలు ఏమో ఒక గుంజ కట్టేసిన పసరాల లెక్క అక్కడ బందీ అయిపోయినాం. ఇక మిగతా ఉద్యమాలు చేసే నాయకులు పాపం చేసేకాడికి చేసిర్రు. ఈ పార్టీలు మన మొర ఆలకించరని చెప్పి వాళ్ళు కూడా సల్లగా అయిపోయారు. ఇక అన్ని రాజకీయ పార్టీలకు, పార్టీల ఆది నాయకులకు బీసీల పట్ల ప్రేమ లేనప్పుడు బీసీలకు రిజర్వేషన్లు రావు. ఉన్నవి ఇచ్చినవి ఏదో బిచ్చం వేసినట్టు వేస్తే ఆ బిచ్చం వేసిన దాంట్లోనే నిలబడాలి. ఆ స్థితికి వచ్చింది ఇవాళ. ఆ స్థితిలోనే ఇవాళ బీసీల పరిస్థితి ఉంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, ముఖ్యమంత్రి ఒక నాయకునిగా జయలలిత ఎట్లయితే తెగింపు చేసి కేంద్రం మీద ఫైట్ చేసి తీసుకొచ్చిందో, ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు అనేది ఒక్కసారన్నా ఒక అఖిల పక్షమో, ఒక ప్రధానమంత్రినో, ఓ ప్రతిపక్షాలనో దీని మీద ఒక ప్రయత్నం చేయలేదా అనేది ఒక బాధ. చేసి ఉంటే కేంద్రం ఇంటదా ఇనదా? ఇంతకుముందు అక్కడ అనేక రాష్ట్రాలు పెండింగ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పుడు కేంద్రము ఈ ఉద్యమం దిక్కు చూసి ఏదైనా పరిష్కారం అవుతుందా అనేటువంటి ఆశ ఉండే. ఇక ఈయనకేమో ఇప్పుడు ఆ 2500 కోట్ల మీద కన్ను పడ్డది. ఇమ్మీడియట్ ఎలక్షన్ పెట్టాలి ఏమన్నంటే 2500 కోట్లు పోతాయి. ఇక్కడ లక్షల కోట్లు పోయినాయి. లక్షల కోట్ల అవినీతి తిన్నారని
అందరు అనుకున్నాం. దాని లెక్క లేదు, దాని పత్రం లేదు. 2000 కోట్లకు వచ్చింది అలా. ఈ 2000 కోట్లు ఫైనల్ గా శ్రీనివాస్ యాదవ్ గారు మీరేమైనా మాట్లాడతారా? శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి సార్. ఫినిషింగ్ టైం అప్. శ్రీనివాస్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాళ్ళ ఏదైతే మోసం చేసిందో ప్రజలకు తెలుస్తుంది స్పష్టంగా. వాళ్ళు రేపు కనీసం జెడ్పీటీసీ ఎంపీటీసీ కైనా ఆ రిజర్వేషన్ వచ్చే పాత్ర పోషించాలి. ఊరికేనే మళ్ళీ మేము 40% ఇస్తాము, సన్నాయి నొక్కులు నొక్కితే ఎట్లా ఇస్తారండి 60%? ఏ విధంగా ఇస్తారండి? ఇదంతా ఉట్టి టైం పాస్ గేమ్ అని మనకు అర్థమవుతుంది. పెద్ద రాకెట్ సైన్స్ పొలిటికల్ మనకు తెలియదా? 30 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నాం, అర్థం కాదా? కా మాత్రం చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ పోయి నరేంద్ర మోడీ కూర్చొని మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో ఇంకొకటి ఎంత తెలుసా అండి, కృష్ణదేవ గారు చదువుకున్నారు, చూడండి మీరు ఒకసారి. కృష్ణదేవ గారు సిడబ్ల్యూసీలో సిడబ్ల్యూసీలో ఏమని చెప్పినంటే అద్భుతంగా అంటే ఇర్రెస్పెక్టివ్ పార్టీ గౌరవం ఉంటది. సిడబ్ల్యూసీలో ఏం తీర్మానం చేసినంటే వీళ్ళు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 42% ఇస్తున్నందుకు మేము అప్రిషియేట్ చేస్తున్నామని సిడబ్ల్యూసీలో తీర్మానం చేశారు. ఇది జరిగిందా అన్న? ఇది జరిగిందా? కావాలంటే కాపీ పంపామంటే మీకు పంపిస్తా, ఆ కృష్ణదేవ గారికి పంపిస్తే చదువుకోమని చెప్పండి. ఓకే ఓకే సార్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు తమిళనాడు గురించి చెప్పారు. తమిళనాడు గురించి నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. తమిళనాడు స్వాతంత్రం రాకముందు నుంచే తమిళనాడులో బీసీ రిజర్వేషన్ అనేటువంటిది జస్టిస్ పార్టీ అమలు జరిపింది. స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బీసీలకు రిజర్వేషన్ 25% రిజర్వేషన్ తమిళనాడులో ఉన్నది స్వాతంత్రం వచ్చే నాటికి ముందే. ఆ తర్వాత ఎంజి రామచంద్రన్ కొంత రిజర్వేషన్ పెంచారు. పెంచిన తర్వాత మళ్ళా చివరిగా అంటే 1989లో కరుణానిధి బీసీలకు 30%, ఎంబీసీలకు 20%, ఎస్సీ ఎస్టీలకు కలిపి 18%, మొత్తం అది 69% ఆ విధంగా వచ్చింది. ఆ విధంగా వచ్చినప్పుడు దానికి మరి అప్పటికే కోర్టు తీర్పులు వచ్చినటువంటి నేపథ్యంలో అది 9వ షెడ్యూల్లో పెట్టారు. ఆ 9వ షెడ్యూల్లో పెట్టినా అది విద్యా ఉద్యోగాలకు మాత్రమే పరిమితం, స్థానిక సంస్థలకు పరిమితం కాదని వాటి మీద తాజాగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందుకని దానికి ఉన్నటువంటి పరిమితులను కూడా చూడాలి. ఇప్పుడు మన ఆచార్య గారు 2.5 కోట్లే కదా, ఎన్ని లక్షల కోట్లు పోలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పోవడం రావడం సమస్య కాదు, మన రాష్ట్రానికి హక్కుగా రావాలి. ఇదే అంశం మీద మరొక బీజేపీ నాయకుడు ఏ విధంగా నాతో మిస్బిహేవ్ చేశాడో శ్రీనివాస్ గారు మీకు తెలిసిందే. ఇదే అంశం మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి. అందుకని ఏ సమస్యను ఆ సమస్యగానే చూడాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. దీని మీద ఇప్పుడు ఈ దశలో ఎవరికైనా రిజర్వేషన్స్ మీద ఉంటే